రైట్. కోటేశ్వరరావు గారు ఓకే అండి. కోటేశ్వరరావు గారు ఈ ఇష్యూను నిజంగా ఇంతకుముందు వీళ్ళు మన రవీంద్రరావు గారు చెప్పినట్లుగా కావచ్చు, శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ ఏంటి ఇది నిజంగా సీఎం టార్గెట్ చేశారా? అల్లు అర్జున్ టార్గెట్ చేసి మళ్ళీ దీన్ని ఒక లైవ్లో ఉంచాలని చూస్తున్నారా? ఈ విచారణ చేయడము, రోజువారీ విచారణ చూస్తుంటే ఈరోజు పేపర్లో చూస్తే రోజువారీ విచారణ ఉండే అవకాశం కనబడుతుందంట. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని రాజకీయ కోణంలో చూడటం, రాజకీయ పరమైనటువంటి దానిగా మార్చడం అనేటువంటిది ఇవాళ దేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ రాజకీయ పార్టీలకి ఒక పద్ధతిగా మారింది. దాని నుంచి కూడా ఏమైనా లబ్ధి దొరుకుతుందా అనేటువంటిది చూస్తున్నారు. ఇది గర్హనీయమైనటువంటి వైఖరి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి వైఖరిని నేను సమర్థించడం కానీ అదేవిధంగా విమర్శించడం కానీ నేను చేయదలుచుకోలేదు. ఒకవేళ సమర్థించాల్సి వచ్చినా విమర్శించాల్సి వచ్చినా మన బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడినట్టుగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటన్నింటికి మొదటి ముద్దాయిలుగా కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. ఏ అంశం మీద? గతంలో జరిగినటువంటి ఉదంతాలన్నీ ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే బాధ్యులు, రేవంత్ రెడ్డి గారి వైఫల్యము అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు కదా, పోలీసు యంత్రాంగ వైఫల్యం అని. మరి గతంలో జరిగినటువంటి అనేక ఉదంతాలు, దురదృష్టకరమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అందుకని రాజకీయ కోణంలో చూడటం అనేటువంటిది అవాంఛనీయం. గతంలో కాంగ్రెస్ ఆ పని చేసినా అది తప్పే. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని చేసినా గాని అది తప్పే అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అది కూడా తాత్కాలిక బెయిల్ 1 నెలల పాటు. ఆ బెయిల్ కండిషన్స్ లో ఎక్కడ మీడియా తోటి ఉదంతం గురించి మాట్లాడకూడదు అనేటువంటి షరతు విధించినట్టుగా నాకైతే తెలియదు. మరి అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు అటువంటి షరతులు లేదని నేను అనుకుంటాను. లేనప్పుడు ఆయన మాట్లాడారు. ఒకవేళ అటువంటి షరతు కనుక ఉండేట్లయితే వెంటనే పోలీసు లేదా హైకోర్టు కూడా దాన్ని సుమోటగా తీసుకొని ఆ బెయిల్ రద్దు చేసి ఉండేది. అందుకని అది వేరే అంశం. ఇక్కడ అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి దానిలో నేను పోలీసులు ఇవాళ ఎందుకు నోటీసులు ఇచ్చారు అని అంటే, పోలీసులకు సంబంధించి ఒక స్వీపింగ్, అసలు పోలీసులు నన్ను కలవలేదు, నాతో మాట్లాడలేదు అనేటువంటి ఒక స్వీపింగ్ రిమార్క్ ఆయన చేశాడు. ఆ రిమార్క్ చాలు పోలీసులు ఆయన్ని పిలిపించి విచారణ జరిపించడానికి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకని రెండోది, హైకోర్టు కూడా ఆయన ఏమి పోలీసులు విచారణ జరపద్దు లేకపోతే ఆయన్ని ఏమి పిలిపించొద్దు ఆ షరతు కూడా హైకోర్టు విధించలేదు కనుక పోలీస్ యంత్రాంగానికి కూడా అలాంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారికి ప్రెస్ మీట్ పెట్టి తన మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించుకోవడానికి ఎలా అయితే హక్కు ఉన్నదో, పోలీస్ యంత్రాంగానికి కూడా తమ మీద చేసినటువంటి ఆరోపణే. బీఆర్ఎస్ బాగా తప్పుపడుతుందండి కోటేశ్వరరావు గారు. బీఆర్ఎస్ తప్పుపడుతుంది ఈ అల్లు అర్జున్ అంశంలో జరుగుతున్న పరిణామాల పైన. అది ఆ పార్టీ రాజకీయ వైఖరి. దాన్ని విమర్శించడం సమర్థించడం సమస్య కాదు ఇక్కడ. ఒకవేళ వాళ్ళు సమర్థించేట్లయితే కేసులో వాళ్ళని కూడా ఇంప్లీట్ కమ్మనండి. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు అంటూ వీళ్ళంతా ఉన్నారు కదా, అల్లు మద్దతుగా ఇంప్లీట్ అవ్వమనండి. ఎవరుతున్నారు అల్లు అర్జున్ ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి ఇంప్లీట్ అవ్వమనండి. వాళ్ళకు ఉన్న రైట్ కదా. అంటే రాష్ట్రంలో అంశాలు లేవా? అంటే చాలా అంశాలు ఉన్నాయి. అలా అంటే గురుకులలో కూడా చనిపోయారు, వాళ్ళు చాలా మంది విద్యార్థులు చనిపోయారు. స్టేట్ లో ఏ అంశాలు లేనట్టు ఇది ఒక్కటే పట్టుకొని ఎందుకు లాగుతున్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారండి బీఆర్ఎస్ నేతలు. ఇది ఒక్కటే పట్టుకున్నారని వాళ్ళ అభిప్రాయం. అది బీఆర్ఎస్ అభిప్రాయం కావచ్చు, బీజేపీ అభిప్రాయం కావచ్చు, లేదా ఇంకొక పార్టీ అభిప్రాయం కావచ్చు. వాళ్ళ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉంది, లేదని నేను అంటలా. కానీ ఇక్కడ ఈ ఉదంతం మీకే ఇస్తాను రవీంద్రరావు గారు, మీకే ఇస్తాను. ఈ ఉదంతం అనేటువంటిది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సినిమా ఇండస్ట్రీ రీత్యా ప్రపంచ వార్తగా కూడా మారింది. ఒక థియేటర్ లో ఒక సినిమా సందర్భంగా ప్రపంచ వార్త. ఇటువంటి దాని మీద ఎవరైనా అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో క్వశ్చన్ వేస్తే ఇది సబ్జుడిస్ అని చెప్పేసి దాన్ని ఏమి మూసిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్లు అడిగేటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. ఇంకొకటి
ఇంకొక యాంగిల్ కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు దీన్ని తప్పించడానికి అసలు ఇంత ఎక్కువ చేస్తున్నారు, రోజు లైవ్ లో ఉండేట్టు చేస్తున్నారు అనేటువంటిది మన శ్రీనివాస్ గారు చెప్పారు. నేనేమంటున్నానంటే విశాలంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూసినప్పుడు అన్ని పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా అదే చేస్తా ఉంది. అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణని జేపీసీ వేయమంటే అసలు పార్లమెంట్ జరగకుండా ఏం మాట్లాడకుండా, సరే ఈయన ఎక్కువ మాట్లాడారని రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ, అసలు దానిలో అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మొత్తం పార్లమెంట్ సమావేశాలన్నింటినీ జరగకుండా చేశారు. రెండోది ఒక ఉదంతం గురించి ఇట్లా అనుకున్నట్లయితే మరి మణిపూర్ లో జరిగినటువంటి ఉదంతాలు మొత్తం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం కుప్పగొలిపోయింది. మొత్తం శాంతి భద్రతలన్నింటినీ కూడా మిలిటరీకి అప్పగించినప్పటికీ ఇక ఆ ఇష్యూ పోతే మళ్ళీ మనకు టైం సరిపోదు. రవీంద్ర గారు నేను ఒక్క నిమిషం అండి, అవన్నీ కూడా అన్ని దూలాలు వాళ్ళ వైపు పెట్టుకొని ఇక్కడ జరిగేటటువంటి అల్లు అర్జున్ విషయంలో ఈ విధంగా ఎందుకు విపరీతమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నారనేటువంటి. అంటే నిన్న బీజేపీ నేతలు చెప్తుంది కూడా ఏంటంటే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగింది కూడా సీఎం రేవంత్ రెడ్డి మనుషులే, అది కూడా కొడంగల్కి సంబంధించిన వాళ్ళే అనేది నిన్న డీకే అరుణ గారు మాట్లాడినట్టున్నారు. డీకే అరుణ గారు మాట్లాడినా అందులో పాల్గొనేటువంటి వాళ్ళు ఏ ఊరు ఎక్కడ వాళ్ళు అనేటువంటి వివరాలన్నీ వాళ్ళు మీడియాలో వచ్చినాయి. మరి ఒకవేళ డీకే అరుణ గారికి ఎవరైనా మొత్తం వాళ్ళంతా కొడంగల్ వాళ్ళే అనేటువంటి సమాచారం ఉండి ఆ విధంగా మాట్లాడారేమో నాకైతే తెలియదు. అందులో కొడంగల్ ఒక అతనే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి. రవీంద్రరావు గారు ఇప్పుడు